ఇచ్చినప్పుడు ఏం రాసిందో తెలుసా సార్? మీ పేరేంటి? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. లేవు హరిలాల్. రైట్. హరి సార్ని జాగ్రత్తగా వినండి సార్. గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్ గురించి చెప్తున్నా. హరి సార్ను నేను జాయిన్ చేయటం వల్ల నాకు డబ్బు వస్తే అది మోసం, అది స్కీమ్. జాయిన్ చేయంగానే పైసలు ఎందుకు వస్తాయి? ఆయన ఏమైనా కడితేనే వస్తాయా ఉత్తనే వస్తాయా? అంటే జాయినింగ్ అంటే ఏది మీనింగ్ అక్కడ? ఇన్వెస్టింగ్, పేయింగ్. అంటే జాయినింగ్ అంటే ఫ్రీ జాయినింగ్ కాదు. హరిసారో 10,000 కడితే నాకు 2,000 3,000 వస్తాయి. ఇది స్కీమ్. దీన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అదే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, బై రిక్రూటింగ్ ఏ పర్సన్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ మనీ ఇట్ ఈస్ అగైన్స్ట్ ద డైరెక్ట్ సెల్లింగ్ లా. ఒక వ్యక్తి జాయినింగ్ వల్ల నీకు డబ్బు వస్తే, కేవలం జాయినింగ్ వల్ల డబ్బు వస్తే అది మోసం. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే, నేను హరిసార్ జాయిన్ చేసిన, హరిసార్ పోయి వరంగల్లో 2 సబ్బులు, ఒక నూనె, ఓ పేస్ట్ కొన్నాడు. నేను చెప్పటం వల్ల ఆయన కొన్నాడు. జాయిన్ అయినప్పుడు డబ్బులు ఇవ్వలేదు. ఆయనకు నచ్చిన, ఆయన ఇంట్లో కావాల్సిన, ఆయన దగ్గర డబ్బు ఉందంతా ఆయన ఇష్టపూర్వకంగా కిరాణా షాప్లో కొనేది, వెచ్చిలో కొన్నాడు. ఇంతేనా? ఇప్పుడు ఆయన కొనడం అనేది నా వల్ల జరిగింది కాబట్టి ఆ సేల్కి తగ్గ కమిషన్ నాకు ఇస్తారు. ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఇది మొత్తం కంప్లీట్. ఇది గవర్నమెంట్ రాసింది. మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల డబ్బు వస్తే మోసం, ప్రొడక్ట్ సేల్ జరిగితే అది జెన్యూన్ అని రాస్తే ఈ హాఫ్ నాలెడ్జ్ అవల భోజనిక ఎక్కడ అర్థమైందంటే, ప్రొడక్ట్ ఉంటే జెన్యూన్ అని పట్టుకొని ఈ ప్రొడక్ట్ పెట్టి, ఏం ప్రొడక్ట్లు? చీరలు, సూట్లు, బూట్. ఇలా పెళ్లి కాని మొబైల్ ఎంతమంది ఉంది మొత్తం? ఒక్కసారి కూడా పెళ్లి కాని వాళ్ళు. ఒకసారి మాకు ఒక్కోసారి అయ్యింది, అందుకే చెప్తున్నా. మొత్తం లేపర్ అదే సగమైన అయ్యింది. వినండి, ఇప్పుడు ఈ చేయలేని వాళ్ళందరూ 13,000 కట్టి ఏం కొనాలి? బూట్లు సూట్ పక్కన కట్టరు. ఇంకేం కొనాలి? చీరలు. సార్ మా అమ్మ ఈ చీర కట్టదు, నాకు ఎందుకు సార్ చీరలు అంటే, సాయంత్రం పూట ఓ లేనప్పుడు నువ్వే కట్టుకోగాని సంబంధం లేదు. 13,000 కట్టాలి, నేను ఇచ్చిందే తీసుకోవాలి. ఇది రైటా రాంగా కదా? సార్ నేను బర్రెలు కాసుకుంటా, మేము మీటింగ్కి వచ్చినా నన్ను కూడా 13,000 కట్టమన్నారు, నేను బర్రె కాసుకొని వ్యవసాయం చేసుకుంటా, నాకేమి ఇస్తాను సూటు బూట్ అంటే, బర్రెకేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వు చావు, నాకు సంబంధం లా. నేను ఎంత కట్టాలన్నానో అంత కట్టాలి, నేనేమి ఇస్తే కదా. ఇది రైటా రాంగా? నా హోటల్కి మీరు వచ్చింది, ఎంత తినాలో నేనే చెప్పినా, ఏం తినాలో నేనే చెప్పినా, బిల్లు ఎంత అవుతావో నేనే చెప్పిన. ఇది రైటా రాంగా? దీని పేరు చైన్ సిస్టమ్. ఇది నేను మొత్తం చెప్పాను. పైసలు కడితే మోసం, నీకు సంబంధం లేని ప్రొడక్ట్ బలవంతంగా అంట కడితే 10,000 డైరెక్ట్ కట్టినది డైరెక్ట్ మోసం. 13,000 కట్టించే కాడ ఏం జరిగిందో తెలుసా? నేను గడిచింది గట్టిగా మాట్లాడదు. నీకు ఇచ్చిన ప్రొడక్ట్లు 3, ఆ 3,000 విలువ ఉంటుంది. అయితే ఎంత? 3,000 కూడా 3,000 విలువ చేసే ప్రొడక్ట్లు నీకు 13,000 అంట కట్టారు. ఆయన దగ్గర మిగిలేంది 10,000. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏం తెలుసా? నీకు శారీ అమ్మటమో, సూట్ అమ్మటమో, ఒకవేళ అమ్మటమే ప్రధానం అయితే రకరకాల జనాలు రకరకాలు కొంటారు, అన్ని పెట్టవచ్చు కదా. ఇదే శారీ కొను, ఇదే సూట్ కొను అంటే వెనకాల ఏమో ఉంది. ఆ వెనకాల ఉంది ఏంటంటే, నీ జేబులో నుంచి 10,000 డైరెక్ట్గా తీసుకుంటే గవర్నమెంట్ తంత అన్నది కాబట్టి వాళ్ళు తనకుంటూ ఉండాలని చీరలు అడ్డం పెట్టుకుని డైరెక్ట్ సెల్లింగ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాయి మాట. మందు తాగక సార్ ఆరోగ్యం పాడేది అంటే తలపెరుక పోయి బొంద కప్పుకొని తాగినట్టు. పైసలు వసూలు చేయకరా భోజనీ కంటే అట్లా వసూలు చేయరు, కానీ ఇట్లా వసూలు చేస్తాను మొదలుపెట్టి. ఇప్పుడు ఆ రెండిట్లలో రిస్క్ లో ఉండేది కస్టమరా కంపెనీ? కస్టమర్. గట్టిగా మాట్లాడారు. కస్టమర్. పైసలు వసూలు చేసే దాంట్లో కస్టమర్ రిస్క్ లో ఉన్నాడు. పైసలు ఎక్కువ వసూలు చేసి తక్కువ ప్రోడక్ట్ ఇచ్చిన దాంట్లో కూడా కస్టమర్ రిస్క్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండిట్లలో కంపెనీ ఎత్తేస్తే బాగుపడతారా, నడిపిస్తే బాగుపడతారా? గట్టిగా ఎత్తేస్తే బాగుపడతారు. నీ పైసలు నా జైలు ఉన్నప్పుడు, నా సంచి నిండు ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఎత్తేదామని చూస్తా. ఏ సార్ ఎప్పుడు ఎత్తేసినా మునిగేది నువ్వా నేనా? కస్టమరు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ రిస్క్ లో ఎవరున్నారు? కస్టమర్. గట్టిగా కస్టమర్. డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టీజ్ లో సబ్బు తయారు చేసేది ఎవరు? కంపెనీ. మాట్లాడతారు. కూలలో పెట్టుకొట్టిస్తారు ఎవరు? సబ్బు తయారు చేసేది ఎవరు? కంపెనీ. ముడి సరుకు ఎవరిది? కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరిది? కంపెనీ. ప్యాకింగ్ ఎవరిది? కంపెనీ. ట్రాన్స్పోర్ట్ ఎవరిది? కంపెనీ. ఫ్యాక్టరీ ఖర్చులు ఎవరివి? కంపెనీ. కరెంట్ బిల్ కట్టేది ఎవరు? కంపెనీ. జీతాలు ఇచ్చేది ఎవరు? కంపెనీ. 450 రకాల ప్రొడక్ట్లు
6 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు. నేను ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే నా ఫ్యామిలీ మొత్తం వాడతాను, నేను ఒక్కడే ఉతుకుంటున్నా చదువు. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కింద ఒక ఫ్యామిలీ వాడతారు, అవునా? అంటే 6 ఇంటూ కుటుంబం 4 వేసుకోవచ్చా? 6 ఇంటూ 4 కొట్టు 24 కోట్ల మంది. ఇంతమందికి సరిపోయినంత మోతాదులో 450 రకాల ప్రొడక్ట్లు మ్యానుఫ్యాక్చరింగ్ కాడికి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ దాకా ఖర్చు ఎవరిది? 10-20 కోట్లు అయితే 100 కోట్లు అయితే గట్టిగా మాట్లాడు. 100 కోట్లు ఎవరివి? ఎవరివి? 100 కోట్ల రూపాయల కంపెనీ పెట్టుబడి పెట్టినోడు లేపేస్తే బాగుపడతాడా, నడిపిస్తే బాగుపడతాడు? పుస్తకంలో లేపేస్తే మునిగేవాడు కంపెనీ. ఇంకేం కావాలి కాక? ఎందుకు బట్టలను చూసుకొని తీసుకుంటున్నావు? నువ్వు సపోర్ట్ కాదు, ఖర్చు నాది, పెట్టుబడి నాది, ప్రొడక్ట్ నాది. నేను ఏమడుతున్నా అన్న, నా సబ్బు రుద్దుకో, నీకు బాగాలేదు, నీకు మంచిగా 10 మంది చెప్పని చెప్పిన, అంతేనా? అది కూడా ఏమంటారు, నీకు నచ్చితేనే చెప్పు, లేకపోతే ఎంత క్లియర్ ఇండస్ట్రీ అన్నాయి. ఒక హీరో అరే ఆగరా, ఒక హీరో చాలా ఈజీగా బాజాప్తగా కొంచెం కూడా భయం లేకుండా గుట్కా చెప్తే నువ్వు ఎంతవరకు యాక్సెప్ట్ చేసి హీరోలకు కాలాభిషేకాలు చేస్తున్నావు. నేను మా అమ్మ నాన్నకు, నా భార్య పిల్లలకు 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్ దూరం చేసిన ఒక కుకింగ్ ఆయిల్ గురించి మీకు చెప్తే నన్ను ఫేక్ ఎందుకు అంటున్నావు? మనసుని చేసుకొని ఆలోచించవచ్చా? ఫేక్ అనే పదానికి అర్థం ఏంటి? ఇట్లా పట్టుకుంటాడు ఆయన, ఎవడంటా అని లేపుతాడు, ఇక్కడ పెట్టుకుంటాడు, బట్టలు తీసుకుంటాడు బయట పర్ర. అది ఫేక్ కాదు. ఏదో థర్మాకోలో ఏదైతే మనకి బాణం ఫేక్, పొడుసుడు ఫేకు, కత్తి ఫేకు, ఏడుగు ఫేకు, నవ్వు ఫేకు, భూమి ఫేకు, వెనక నీళ్లు ఫేకు. ఇన్ని ఫేకులు పట్టుకొని పోకులేక నువ్వు చూసి సూపర్ సార్, ఎక్సలెంట్ సార్ అని ఆడన్నావు. వీడికి వచ్చి సప్పు రుద్దుకోసారంటే ఫేక్ అంటే నేను ఏమన్నాను మీకు చెప్పండి? ఫేక్ అంటే ఉన్నది లేనట్టు చూపెట్టడం, ఫ్రాడ్ అంటే మోసం చేయటం. ఇక్కడ ఏముంది చెప్పు నాకు, నువ్వు సబ్బు రుద్దుకో, నీకు నచ్చితే 10 మంది చెప్పు, అది సేల్ ఎంత అయితే నీ పైసలు అన్నీ వస్తాయి, అవునా? ఈయనది ప్లాట్, ఈయన కొనడానికి రెడీగా ఉన్నాడు. ఈయనకి మధ్యలో 100 కిలోమీటర్ దూరం ఉంది. ఆయన రాలేడు, ఈయన పోలేడు. వీళ్ళిద్దరి మధ్య నేను బోకర్. ప్లాట్ కొంటానికి ఒక ఆయన ఉన్నారు, ఈయనకి చెప్పిన. ఆయన దగ్గర ప్లాట్ ఉన్నారు, ఈయనకి చెప్పిన. అమ్ముడు పోయినాక ఆయన తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. ఇది ఫ్రాడ్ ఎందుకు అవుతుంది? ఇది ఫ్రాడ్ కానప్పుడు సపృద్దుకో అని చెప్తే ఫ్రాడ్ ఎందుకు అవుతుంది? నాకు చెప్పు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కానీ, వెస్టేజ్ కంపెనీలో కానీ ఒక్క ఆవగిందంత ఫ్రాడ్ నాకు చూపిస్తే నీ అకౌంట్కి 5 లక్షలు కొట్టి నేను ఇప్పుడే పని చేస్తాను. ఈ బిజినెస్ ఒక గంట నాకు టైం ఇచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. ఫ్రాడ్ ఎందుకు? గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ చెప్తే, బిజినెస్ ఏందో చెప్తే, కామన్ సెన్స్ ఉన్న కూడా అర్థమవుతుంది. అలా ఏముంది అలా ఫ్రాడ్, ఎవరి సంపాడు వాడే కదా అనిపిస్తుందా లేదా? నేను గట్టిగా వచ్చిన బిజినెస్. ఇంకొక మాట చెప్పు నాకు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి, వెస్టేజ్ గురించి. ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోదాం. నేను పోతా, సార్ నమస్కారం సార్, నా పేరు సైదులు, ఇగో నేను వెస్టేజ్ కంపెనీ నుంచి వస్తున్నా, ఇగో ఇది నా ఐడి కార్డు అని చెప్పి ఐడి కార్డు చూపెట్టి, నాకు రేపు మధ్యాహ్నం లంచ్ టైంలో పోలీస్ స్టేషన్లో మీరు అందరి దగ్గర తిన్నాక ఒక 10 నిమిషాలు టైం కావాలి సార్, నా దగ్గర మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి. మీరు పొద్దున్న లేస్తే దొంగలు అంటారు, కేసులు అంటే పరిగెత్తారు, ఆరోగ్యం మీద పెద్ద శ్రద్ధ పెట్టరు, తిండి కూడా చక్కగా తిన్నారు సార్, మీకు కూడా డెఫినెట్గా న్యూట్రియంట్ లోపం ఉంటుంది. మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా కుకింగ్ ఆయిల్ ఉంది. పోలీసు వాళ్ళకు గ్యాస్ ట్రబుల్ రెగ్యులర్గా వస్తుంది సార్, మీలో కూడా చాలా మందికి ఉండొచ్చు, అలాంటి కొన్ని జెన్యూన్ ప్రొడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, టైం ఇస్తారా అని అడిగితే రియాక్షన్ ఏంటి? ఎవరికి వచ్చినారా అంటారా? ఇవాళ కాదు రేపు రాకో బాబు అంటారు. ఏం సీరియస్ కాదుగా? సరే టైం ఇచ్చారు, రేపు పోయి 20 మంది కానిస్టేబుల్, 2 ఎస్ఐలు, 1 సిఐ ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినది 10-15 నిమిషాలు చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఏమేమి ప్రొడక్ట్ ఉన్నాయి, ఏం చేయాలి, ఇలా ఎట్లా ప్రొడక్ట్ వాడచ్చు చెప్పొచ్చా? వరకు కూడా చెప్పాలా? ధైర్యంగా చెప్పొచ్చు, గట్టిగా చెప్పు, ధైర్యంగా చెప్పిన అయిపోయింది. ప్రొడక్ట్ బాగున్నాయి, సరే తమ్మి ఓకే. వాళ్ళు కొంటారు, కొనరు, వినరు, పూరా చూడవు, నువ్వు చెప్పొచ్చా? లేదు, చెప్పొచ్చు. అయిపోయినాక సార్ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ ప్రొడక్ట్లు అన్నీ కూడా మీ ఆరోగ్యం కోసం వాడుకోవచ్చు, మీ ఇంట్లో ఎవరన్నా ఖాళీ ఉంటే నా లెక్క బిజినెస్ కూడా చేసుకోవచ్చు సార్ అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. వంకాలన్నా మళ్ళీ ధైర్యంగా చెప్పొచ్చు. ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ పోయి, సార్ నువ్వు 10,000 కట్టు, నవ్వుతావు ఎందుకు అంటున్నా? మీకు నవ్వు వస్తుంది అంటేనే అది బోకుదందా అని అర్థం. సార్ అదే పోలీస్ స్టేషన్ పోయి, సార్ నువ్వు 2 సీరియల్
ఇంకో ఇద్దరితో 2 కొని అని చెప్పు. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? వై యు ఆర్ నాట్ ఏబుల్ టు టెల్? పోలీస్ స్టేషన్ ప్రస్తావన ఎందుకు తెలుసా? మాట్లాడతా. పోలీస్